శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ కౌతరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా. 1950వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఒక కుగ్రామం అయిన గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామం. చదువు విలువ తెలియని రోజులు. ఆ రోజులలో బోర్డువారి యాజమాన్యమున మాధ్యమిక పాఠశాలను కొల్లు అచ్చన్నగారి సత్రంలో ప్రారంభించారు. ఆ తరువాత హయ్యర్ ఫరం పెట్టడానికి ప్రభుత్వం అనుమతించింది. కాని భవన నిర్మాణమునకు కావలసిన ధనము సమకూరలేదు. పాఠశాల భవనము నిర్మించుటకు అప్పటి పాఠశాల కమిటీ సభ్యులైన శ్రీ కానూరి దామోదరయ్య గారు, కానూరి బలరామయ్య గారు, గొల్లపల్లి చక్రపాణి గారు, నాదెల్ల రాజారావు గారు, బొప్ప వీరభద్రారావు గారు కమిటీగా ఏర్పడి చందాలు సేకరించగా కేవలం 20,000 రూపాయలు మాత్రమే సేకరించగలిగారు. అప్పుడు శ్రీ కానూరి దామోదరయ్య గారు భవన నిర్మాణ బాధ్యతలను తన భుజా స్కంధాలపై వేసుకుని తాను ఒక్కరే 60,000 రూపాయలు విరాళముగా ఇచ్చి 25/5/1953 జిల్లా బోర్డు అధ్యక్షులైన కాకాని వెంకటరత్నం గారిచే ప్రారంభింపచేశారు. ఆ మహనీయుడు 5/9/1955 స్వర్గస్థులు అయినారు. ఆ మహనీయుని మరణ వార్త విని కౌతవరం గ్రామం మరియు గుడ్లవల్లేరు మండలం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. 22/9/1956 అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు శ్రీ కానూరి దామోదరయ్య గారి కంచు విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణములో ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు స్వయముగా ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు అంటే దామోదరయ్య గారు ఎంతటి మహనీయుడో మనం ఊహించుకోవచ్చు. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. ఆ మహనీయునకు 4 సంతానం. శ్రీ కానూరి రామానంద చౌదరి గారు, శ్రీ కానూరి వెంకటరత్నం గారు, శ్రీ కానూరి లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు, శ్రీ కానూరి జయదేవ్ గారు. శ్రీ కానూరి దామోదరయ్య గారికి పాఠశాలలో వృత్తి విద్యా కోర్సును ప్రారంభించాలనే కోరిక ఉండేది. ఆయన ఆశయాల మేరకు ఆయన కుమారుడు అయిన శ్రీ లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు 6 ఎకరం భూమిని దానంగా ఇచ్చి 5,000 రూపాయల ఖర్చుతో ఇంజనీరింగ్ షెడ్ నిర్మించి అందులో వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించారు. ఆ కోర్సుల ద్వారా అనేక మంది చేతి వృత్తులను అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారు. తరువాత దామోదరయ్య గారి మనవడు అయిన శ్రీ కానూరి మురళీ దామోదర్ గారు పాఠశాలను సందర్శించడానికి వచ్చి పాఠశాల పరిస్థితులను తెలుసుకుని ఇప్పటి పరిస్థితులకు కంప్యూటర్ విద్య అనేది ఎంతో అవసరం అని పాఠశాలకు కానూరి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు విరాళముగా ఇచ్చి 23 అత్యాధునిక కంప్యూటర్లను సమకూర్చారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మరియు పాఠశాల ప్రాంగణములో విద్యార్థుల కొరకు సైకిల్ షెడ్డు, విద్యార్థులకు కూర్చుని భోజనం చేయుటకు డైనింగ్ టేబుల్ మరియు కుర్చీలు సమకూర్చారు. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. అదే విధంగా దామోదరయ్య గారి మరొక కుమారుడు శ్రీ కానూరి వెంకటరత్నం గారి కుమార్తెలైన అన్నే సత్యవతి,
కొమ్మారెడ్డి జయశ్రీ, పద్మగార్లు పాఠశాలను సందర్శించి పాఠశాలకు రంగులు వేయించి మరియు మహిళా ఉపాధ్యాయులకు సరైన టాయిలెట్స్ లేవని గ్రహించి 2,50,000 రూపాయలతో అత్యాధునిక వసతులతో టాయిలెట్స్ నిర్మించారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అంతేకాకుండా వారి అన్నగారు ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్యకు 2 కంప్యూటర్ టీచర్స్ ని నియమించి వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున చైతన్య సారథి ట్రస్ట్ ద్వారా జీతం చెల్లిస్తున్నారు. వీరితో పాటు తాళ్ళూరి ట్రస్ట్ ద్వారా శ్రీ తాళ్ళూరి హరిగోపాల్ గారు నెలకు 5,000 రూపాయల జీతం చెల్లిస్తున్నారు. వీరు వివిధ దేశాలలో స్థిరపడినప్పటికీ భారతదేశం రాగానే వీరికి మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది కౌతవరం గ్రామంలోని శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హై స్కూల్. వీరు వచ్చిన ప్రతిసారి పాఠశాలను సందర్శించి పాఠశాలకు కావలసిన వసతులను సమకూరుస్తున్నారు. శ్రీ కానూరి మురళీ దామోదర్ గారు చదువులతో పాటు 50,000 రూపాయలతో స్పోర్ట్స్ డ్రెస్లు మరియు 50,000 రూపాయలతో స్పోర్ట్స్ ఆర్టికల్స్ సమకూర్చి ఆటపాటలను ప్రోత్సహిస్తున్నారు. శ్రీ మురళీ దామోదర్ గారు ఉపాధ్యాయులతో ఫోన్ ద్వారా సంభాషిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవలసిందిగా కోరుచు సైన్స్ మరియు లెక్కల సబ్జెక్ట్స్ పై ఎక్కువ శ్రద్ధ కనబరచాలని సూచించారు. అందుకు గాను ఫిజికల్ సైన్స్